నేను మీ సాగరిక. ఈరోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ఇదొక ఐలాండ్ కంట్రీ. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బావి ఈ దేశంలోనే కనుగొన్నారు. ఈ దేశం ఒక్క ద్వీప దేశం, కానీ ఇక్కడ చేపలు పట్టడానికి ఇష్టపడరు. ఈ దేశాన్ని దేవతల ప్లే గ్రౌండ్ అని కూడా అంటారు. ఈ దేశం యొక్క మహిళల ఫేషియల్ ఫీచర్స్ సాఫ్ట్నెస్ అండ్ స్పెషల్ సాఫ్ట్నెస్ కలిగి ఉంటుంది. ఆ దేశం మరేదో కాదు, సైప్రస్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు సైప్రస్ గురించి అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తూర్పు మధ్యధరా ప్రాంతంలో ఉన్న ఒక దేశం. ఈ దేశాన్ని 900-250 చదరపు కిలోమీటర్ల ఉంటుంది. మధ్యధరా సముద్రంలో జనసామ్రాజ్యం అధికంగా కలిగి ఉన్న వాటిలో ఇది 3వ స్థానంలో ఉంది. సైప్రస్ యూరోపియన్ యూనియన్ సభ్యత్వం కలిగి ఉంది. ఈ దేశం రాజధాని నికోషియా. ఈ దేశాల్లోని అతిపెద్ద నగరం ఈ నికోషియా. గ్రీకు మరియు టర్కిష్ ఈ దేశం యొక్క అధికారిక భాషలు. దీని యొక్క కరెన్సీ యూరో. ఈ దేశానికి సరిహద్దు దేశాలు లేవు. ద్వీప దేశం కాబట్టి సముద్రపు మధ్యలో ఉంటుంది. ఈ ద్వీపానికి ఉత్తర సముద్ర తీరాన 75 కిలోమీటర్ల దూరంలో టర్కీ ఉంది. ఈ దేశం యొక్క భాషలు గ్రీకు మరియు టర్కీ. ఈ దేశం యొక్క అధికారిక కరెన్సీ యూరో. ఈ దేశానికి సరిహద్దులు లేవు. ద్వీప దేశం కాబట్టి సముద్రం మధ్యలో ఉంటుంది. ఈ ద్వీపానికి ఉత్తర సముద్ర తీరాన 75 కిలోమీటర్ల దూరంలో టర్కీ ఉంది. ప్రపంచంలో నీటి పాములు కొన్ని ఈ సైప్రస్ లో కనిపిస్తాయి. 10,500 సంవత్సరాల క్రితం అక్కడ ఇవి ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ దేశం యొక్క జనాభా కోసం చెప్పుకుంటే మన దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఒక కాలనీ జనాభా కూడా ఇక్కడ ఉండరు. ఈ దేశం మొత్తం జనాభా 12 లక్షల మంది. 1960 ఆగస్టు 16న సైప్రస్ బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం పొందింది. అయితే వారు ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన వాళ్ళ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రదేశాన్ని ప్లే గ్రౌండ్ ఆఫ్ ది గాడ్స్, దేవతల ఆస్థానం అని అంటారు. రాగయుగంలో ఈ ద్వీప దేశం దాని స్వర్ణ యుగాన్ని చూసింది. ఆ సమయంలో సైప్రస్ అత్యంత సంపన్న దేశాలలో ఒకటిగా ఉండేది. ఈ దేశం 2 భాగాలుగా విభజించబడింది, ఉత్తర మరియు దక్షిణ. ఉత్తర భాగాన్ని టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అని పిలుస్తారు. దక్షిణ భాగాన్ని ఇండిపెండెన్స్ రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్. విచిత్రం ఏంటంటే ఈ దేశస్తులు ఫిషింగ్ ని ఇష్టపడరు. ఇది ఒక ఐలాండ్ కంట్రీ, సముద్రపు మధ్యలో ఉంటుంది. అయినప్పటికీ కూడా వీళ్ళు చేపలు పట్టరు. సైప్రస్ లో ఆహార ప్రియులు, ఎక్కువ శాతం తినడానికే కేటాయిస్తారు. ఈ దేశం మ్యాప్ ని సరిగ్గా చూడండి. దీని ఆకారం సిగాన పైప్ లా ఉంటుంది. మధ్యధరా సముద్రంలో ఉన్న సైప్రస్ ఒక ప్రధాన పర్యాటక కేంద్రం. ఇక్కడికి టూరిస్టులు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ ప్రకృతి అందాలు పర్యాటకుల్ని చాలా ఆకర్షిస్తాయి. సైప్రస్ ఒక అందమైన దేశం మాత్రమే కాదు, అందమైన అమ్మాయిలు కలిగి ఉన్న దేశం కూడా. గ్రీకు మరియు టర్కిష్ లో కలిసి ఉన్న ఒక స్పెషల్ బ్రీడ్ ని ఇక్కడ చూడొచ్చు. అందుకే ఇక్కడ మహిళలు తెలియని అట్రాక్షన్ ఉంటుంది. డార్క్ ఐస్ తో చాలా బాగుంటారు. టర్కిష్ మరియు గ్రీక్ మహిళలు కాకుండా సైప్రస్ మహిళలు ఫేషియల్ ఫీచర్స్ చాలా సాఫ్ట్నెస్ అండ్ స్పెషల్ అపియర్ ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల నేషనల్ ఫ్లాగ్స్ కంటే ఈ 2 దేశాల జెండాల్లో ఒక ప్రత్యేకత ఉంది. అది సైప్రస్ దేశం, 2 కొసావో దేశం. అవును, ఈ 2 దేశాల్లో ఒక స్పెషల్ ఉంది. సైప్రస్ మరియు కొసావో దేశాల జెండాలపై ఆ మ్యాప్ ని చిత్రీకరించారు. ఈ దేశ జెండాని వారి మ్యాప్ లో కూడా చూడొచ్చు. ప్రపంచంలో ఇంకా ఏ దేశాల జెండాలు కూడా వీటిలా ఉండదు. ప్రపంచంలోని పురాతన వైన్ లేబుల్ సైప్రస్ కి చెందినది. అవును, మీరు విన్నది నిజమే. 5,000 సంవత్సరాల క్రితం నాటి కమాండేరియా ప్రపంచంలోని అతి పురాతన వైన్ గా గుర్తించబడినది. ఇండియాలో పిల్లలు పుట్టకపోతే కొన్ని చెట్లకు ముడుపులు కడతారు కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా ఒకటి ఉంది. అదేంటంటే కోరికలు తీర్చడానికి సైప్రస్ లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి కర్చీఫ్ మరియు రిబ్బన్స్ తో అలంకరిస్తారు. అలా చేయడం వల్ల సంతానం లేని స్త్రీలు సంతానం పొందుతారని, తన కుటుంబానికి మంచి జరుగుతుందని, అలాగే ప్రియమైన వారు తమ వద్దకు తిరిగి వస్తారని ఇక్కడ నమ్ముతారు. సైప్రస్ లో ఒక టౌన్ మొత్తం వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే మీరు నమ్ముతారా?
అవును, ఈ పట్టణం పేరు పాఫోస్. పాఫోస్ పట్టణంతో సహా దేశంలో మొత్తం 3 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి. ఈ దేశ రాజధాని నగరం నికోసియా గ్రీన్ లైన్ ద్వారా విభజించబడింది. ఈ లైన్ ను యూనియన్ బఫర్ జోన్ అని కూడా అంటారు. రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ మరియు టర్కిష్ రిపబ్లిక్ ఆఫ్ నార్థన్ సైప్రస్ అని ఈ 2 దేశాల మధ్య విభజించబడింది. దీని యొక్క ఏకైక రాజధాని నికోసియా. చాలా తక్కువ నేరాల రేటుతో సైప్రస్ సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ గా ఉంది. సైప్రస్ ఒక క్రైస్తవ గురించి పరిపాలించబడిన మొదటి దేశం కూడా. ఈ ద్వీపంలోని ప్రజలు గ్రీక్, టర్కిష్ మరియు ఇంగ్లీష్ మాట్లాడతారు. కూడా మాట్లాడతారు. సైప్రస్ లో మల్టీ కల్చరల్, మల్టీ రిలీజియస్ కంట్రీ అని చెప్పొచ్చు. 2012 లండన్ ఒలింపిక్స్ లో సైప్రస్ మొదటి ఒలింపిక్ మెడల్ ని గెలుచుకుంది. ఈ ద్వీపంలో 376 రకాల వలస పక్షులను చూడొచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 1980 రకాలు పుష్పించే మొక్కలలో 140 రకాలు సైప్రస్ లో తప్ప ఎక్కడా లేవు. అలాగే అరుదైన రకం గొర్రెలు, ద సైప్రస్ మోఫ్లా అనే గొర్రెలు ఈ దేశంలో మాత్రమే చూడగలం. అవి ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. క్రీస్తు పూర్వం అడవి ఆసియా గొర్రెల నుంచి ఇవి ఉద్భవించాయని చెప్తారు. అవి ఇంకెక్కడా కనిపించవు అని అనుకుంటున్నారు. ఈ దేశంలో హెయిర్ డ్రెస్సర్, బ్యూటీషియన్, మెరీ ఆర్టిస్ట్ మరియు మెగాబెట్ గ్యాంబ్లింగ్ కార్యాలయాలు ఎక్కువగా ఇక్కడ జరుగుతాయి, అలాగే అందుబాటులో ఉంటాయి. అత్యంత పురాతనమైన పెంపుడు పిల్లి యొక్క అవశేషాలు ఈ దేశంలో కనబడ్డాయి. దాని యజమానితో పాటు పెంపుడు పిల్లి కూడా కనిపించింది. ఈ అవశేషాలు దాదాపు 9,500 సంవత్సరాలు నాటవని పురాణ శాస్త్రాలు గుర్తించాయి. ఇక్కడ ఫుడ్, వైన్, కల్చరల్ డాన్సెస్ మరియు నాటకాలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మంది సందర్శకులు ఇక్కడికి వస్తారు. అక్కడ వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తుంది. సందర్శకులు కష్టాలు మర్చిపోయేలా మరియు హృదయపూర్వకంగా ఆనందకరంగా ఉండేలా ఉంటాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, సైప్రస్ కోసం మీకు ఇంకా విషయాలు తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా. బాయ్.